హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టాపిక్ ఏంటంటే 2026 యూట్యూబ్ లో ప్రతి సెట్టింగ్ గురించి ఎలా తెలుసుకోవాలి అనేది టాపిక్ అండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో పూర్తిగా చూసిన తర్వాతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయితే అవుతుంది. మీరు అనుకుంటున్నారా వీడియో ఎడిట్ చేయడం బిగ్గెస్ట్ కష్టమని? కానీ నిజం ఏంటంటే 99% న్యూ క్రియేటర్స్ వీడియో ఎడిట్ చేసి పెట్టేస్తారు, కానీ సరిగ్గా ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు వాళ్ళకి. మీలో చాలా మంది డైరెక్ట్ గా వీడియోని పబ్లిక్ లో పెట్టేస్తారు. పబ్లిక్ చేశాక వీడియోకి 10 to 15 వ్యూస్ మాత్రమే వస్తాయి. తర్వాత వ్యూస్ అనేది అక్కడే ఆగిపోతాయి. ఎందుకంటే మీరు యూట్యూబ్ కి చెప్పలేదు మీ ఛానల్ గురించి అండ్ మీ వీడియోని ఎవరు చూడాలి, మీ ఆడియన్స్ ఎవరు అనేది. యాక్చువల్లీ ఇది ఒక సూపర్ సీక్రెట్ సెటప్. ఎవరు మీకు ప్రాపర్ గా చెప్పరు. బట్ నేను నెక్స్ట్ 2 minutes లో ఆ 3 సెట్టింగ్స్ చెప్తాను. ఓకేనా? మీరు ఖచ్చితంగా ఈ రోజే సెట్ చేసుకోవాలి వాటిని. మీరు సెట్ చేసుకుంటే మీ యొక్క ఛానల్ అనేది ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సెకండ్ వన్ అయితే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఇది యూట్యూబ్ స్టూడియో సెట్టింగ్ లోనే ఉంటుంది. చాలా మంది అయితే దీన్ని అవాయిడ్ చేస్తారండి. ఇప్పుడు మీరు ముందుగా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఛానల్ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ బేసిక్ ఇన్ఫోలో కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. దీని వల్ల యూట్యూబ్ కి తెలుస్తుంది మీరు ఏ కంట్రీ నుంచి వీడియో అప్లోడ్ చేస్తున్నారు మరియు ఇలాంటి ఆడియన్స్ కి చూపించాలి అనేది. సెకండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటి అంటే కీవర్డ్ బాక్స్ అండి. ఇది మీ ఛానల్ యొక్క నేమ్ అండ్ అడ్రస్ లాంటిది. మీరు రన్ చేస్తున్న ఛానల్ కుకింగ్ రిలేటెడ్ అయితే ఇక్కడ రాయండి దాల్ రెసిపీస్, ఈజీ ఫుడ్, ప్రిపేర్, హోమ్ ఫుడ్, తెలుగు రెసిపీస్ అండ్ మీ ఛానల్ యొక్క నేమ్ కూడా రాయండి. దీన్ని మీరు ఎంటీగా వదిలేస్తే యూట్యూబ్ కి అస్సలు ఏమీ అర్థం కాదు. ఈ ఛానల్ ఏంటి, అసలు ఏ కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు అని మరియు ఎవరికి చూపించాలి అనేది తెలియదు. అప్పుడు యూట్యూబ్ రాంగ్ పీపుల్ కి సజెస్ట్ చేస్తుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఆ టాపిక్ మీద. సో అప్పుడు ఆటోమేటిక్ గా మీ వీడియో యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. మీ అవర్స్ ఆఫ్ వర్క్ ని మినిట్స్ లో సేవ్ చేసుకోండి. సింపుల్. స్టూడియోలోకి వెళ్ళండి, సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ లో మీ ఛానల్ యొక్క లింక్స్ గురించి, అప్లైడ్ లింక్స్ గురించి, అబౌట్ మై ఛానల్ అన్ని ఒకేసారి రాసుకొని సేవ్ చేసుకోండి. తర్వాత మీరు మళ్ళీ వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీరు ఇదంతా డిస్క్రిప్షన్ లో రాయాల్సిన పని లేదు. మీరు యాడ్ చేసిన డిస్క్రిప్షన్ ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు ఒకవేళ టైటిల్ యాడ్ చేస్తే టైటిల్ కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. మళ్ళీ మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. అదేంటంటే అడ్వాన్స్ సెట్టింగ్ లో ఇక్కడ మీకు కేటగిరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చాలా మంది క్రియేటర్స్ దీన్ని ఇగ్నోర్ చేస్తారు. మీరు టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, కానీ కేటగిరీలో గేమింగ్ లేదా కామెడీ వీడియో అని పెట్టేస్తున్నారు. అంటే మీ వీడియోని గేమింగ్ మరియు కామెడీ వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది. దీనివల్ల అప్పుడు అక్కడ అందరికి 0 వ్యూస్ అనేది కనిపిస్తాయి అండ్ ఆటోమేటిక్ గా యూట్యూబ్ మీ వీడియోని డెడ్ చేసేస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ కేటగిరీని పిక్ చేసుకొని పెట్టుకోండి. అది కూడా మీ నీడ్స్ కి రిలేటెడ్ గా ఉండే విధంగా పెట్టుకోండి. ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేస్తుంది థర్డ్ అండ్ లాస్ట్ సెట్టింగ్. ఇది మీ న్యూ విజిటర్స్ ని సబ్స్క్రైబర్స్ గా మార్చేస్తుంది. అదేంటంటే కస్టమైజేషన్. స్టూడియోలోకి వెళ్ళేసి కస్టమైజేషన్ ఆప్షన్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ బాండింగ్ లో ఒక మంచి ప్రొఫైల్ ఫోటోని పెట్టండి. అలాగే ఛానల్ బ్యానర్ ని కూడా అప్లోడ్ చేయండి. బ్యానర్ లేకుండా మీ ఛానల్ అనేది ఉంటే అది ఫేక్ ఛానల్ గా కనిపిస్తుంది. తర్వాత లేఅవుట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ 2 పవర్ఫుల్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఛానల్ ట్రైలర్. ఇది మీకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయరో వాళ్ళకి చూపిస్తుంది. ఇక్కడ మీ ఛానల్ యొక్క బెస్ట్ వీడియోని పెట్టండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెకండ్ వన్ ఏంటంటే ఫీచర్ సెక్షన్ అండి. ఇక్కడ మీరు
యాడ్ సెక్షన్ ని క్లిక్ చేసి మీ యొక్క పాపులర్ వీడియోని టాప్ లో పెట్టండి. అప్పుడు న్యూ విజిటర్ మీ ఛానల్ కి వస్తే ఫస్ట్ మీ బెస్ట్ వీడియోని చూస్తారు అండ్ ఇమీడియట్ గా మీకు ఫ్యాన్ అయిపోయి మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. అండ్ సబ్స్క్రైబ్ చేశాక మీ యొక్క పాపులర్ వీడియోని చూసి కూడా ఇంప్రెస్ అయిపోతారు. సో ఇప్పుడు చెప్పిన ఈ 3 సెట్టింగ్స్ అయితే పక్కాగా ఆన్ చేసుకోండి. డెఫినెట్ గా మీ కొత్త ఛానల్ అయితే మంచిగా బూస్ట్ అయితే అవుతుంది. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే పక్కన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.